అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ సచివాలయంలో జరిగింది. 13వ కేబినెట్ మీటింగ్. ఈ కేబినెట్ మీటింగ్లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావాల్సిన కొన్ని పాలసీస్కి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి, వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పాలసీ 2000 స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఒకే కుటుంబం, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన లక్ష్యాలను సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మౌలిక సదుపాయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు ఉద్యోగం అంటే పొద్దున్నే 9ంటికి వెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్ళి సాయంత్రం వరకు అదే ఆఫీస్లో కూర్చుని పనిచేసే విధానం ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు, అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ని, అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికోసం ఎవరైనా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్లో భాగంగా చేస్తాం. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ ఇది మెయిన్గా తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి. దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేకపోతే చిన్న చిన్న సెంటర్ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్కి అంటే మినిమం 100 seats 10,000 square feet ఉండే స్పేస్ని డెవలప్ చేయాలి. అటువంటి వాళ్ళకి 50% కేపెక్స్ కాస్ట్లో
సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, అంటే సపోజ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం 10,000 చేయాలి. 10,000 స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ సబ్సిడీ 50% ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం కానీ అది అయినాకే రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా 2,000 రూపీస్ పర్ సీట్, అంటే ఒక 100 మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ 100 మందికి 2,000 రూపీస్ కాడికని 2 lakhs రూపీస్ 6 monthsకి ఇన్సెంటివ్గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం 10 సీట్లు, అంటే 10 వర్క్ స్టేషన్స్ కావాలి. మినిమం 1,000 స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి. అంటే ఒక చిన్న స్పేస్లో కూడా దాంట్లో ఒక 10 మంది పనిచేస్తే ఆ మండల హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి 50% కేపెక్స్ కాస్ట్, అదేవిధంగా 1,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు, 80% సబ్సిడీ రిలీజ్ చేస్తాం. అది 50% వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1,000 రూపీస్ పర్ సీట్. సపోజ్ ఒక 10 సీట్లు పెట్టారనుకోండి, 10,000 రూపాయలు 6 నెలల రూపాయలు 6 నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే, చాలా పెద్ద 5 లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లో ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి 50% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది, అదే 5 సంవత్సరాల్లో. అదేవిధంగా 30% ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో చదువుకొని పైకి వస్తున్న అనేక మంది యువతి యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీతభత్యాలు, ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, ఇంజనీరింగ్ చదివినా కూడా 10,000కి 15,000 రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఈ అన్ని ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఐఎన్సి పాలసీ, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పి అపెరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను. వచ్చే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 24-29 సమయంలో దాదాపు $1 బిలియన్ ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా, ఈ కూటమి ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. పద్మశాలీలు కానివ్వండి, ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీటి కోసం ఈ పార్క్స్ ఏర్పాటు చేయడమే కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. పీపీపీ మోడ్లో 5 టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెట్టే ఎంఎస్ఎంఈ, సబ్ లార్జ్ అండ్ లార్జ్ 3 కేటగిరీలుగా ఈ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే 30%, సబ్ లార్జ్ అయితే 20%, లార్జ్ అయితే 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, స్పెషల్లీ ఏబుల్డ్
వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈ అయితే 45% సబ్సిడీ, 25% సబ్ లార్జ్ యూనిట్స్కి, లార్జ్ యూనిట్స్కి 30%. అదేవిధంగా పవర్ కాస్ట్ ₹2 పర్ యూనిట్ అందరికీ కూడా. అదేవిధంగా ఈడీ ఛార్జెస్ ఎగ్జంప్షన్ 50%, స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ 100% అన్ని యూనిట్స్ కూడా. గ్రీన్ టెక్ అడాప్షన్ ఎవరైనా తీసుకొస్తే 25% ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఈస్కి, 10 to 15% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ లార్జ్ యూనిట్స్కి, అదేవిధంగా లార్జ్ యూనిట్స్కి 15 to 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. మౌలిక వసతులు, పెట్టుబడులు. ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ 4.0 ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి అనేక రాష్ట్రాలకి లేని వసతి, దాదాపు 975 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ మనకు ఉండటం మూలంగా దాన్ని ఆధారంగా చేసుకుని పోర్ట్లు కానివ్వండి, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఇంత లాంగ్ కోస్ట్ లైన్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ మ్యారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రస్తుతం గుజరాత్ నెంబర్ 1గా ఉంది ఈ పోర్టు బిజినెస్లో, మన ఆంధ్రప్రదేశ్ సెకండ్గా ఉంది. కానీ గ్యాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే ఈ పోర్ట్స్ హ్యాండిల్ చేసే ఏదైతే గూడ్స్ ఉంటాయో చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ సెకండ్ అనే పేరు ఉంది కానీ చాలా గూడ్స్. గుజరాత్ 450 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తూ ఉంటే మనం కేవలం 180 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తా ఉన్నాం. దీన్ని పెంచడం కోసం, మరి హబ్గా తయారు చేయడం కోసం మరి దీన్ని పోర్ట్స్ని అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పోర్ట్సే కాకుండా పోర్ట్స్ పక్కన కూడా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈ పోర్ట్స్కి అనుసంధానం చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చేస్తాను నేను. మరి ఇన్ని వసతులున్నా కూడా మన రాష్ట్రం షిప్ బిల్డింగ్లో వెనకబడి ఉన్న మాట వాస్తవం. అందుకోసం ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఈ ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని పెద్ద లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్ ఈ ప్రాంతాలకు రావడానికి కూడా రావట్లేదు అనేది కూడా ఈ పాలసీలో తెలియజేశారు. వాళ్ళు బాంబేలో మెగా షిప్ యార్డ్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. సో మన రాష్ట్రంలో కూడా ఒక మెగా షిప్ యార్డ్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి, ఇంతకుముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో, రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ యార్డ్ కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి మరి మేము ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఆంధ్రప్రదేశ్ని షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి 3 త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనపడటం మూలంగా GO 62 ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అనేక ప్రాజెక్టుల్ని
ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టుల్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఒక క్రూరమైన ఆలోచనతో, కేవలం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుల్ని నాశనం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. హౌసింగ్ది కానివ్వండి, లేకపోతే చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, లేదు పోలవరం లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, అనేక ప్రాజెక్టుల్ని కేవలం చంద్రబాబు నాయుడు గారికి, టిడ్కో ప్రాజెక్ట్ కానివ్వండి, మళ్ళీ గౌరవ మంత్రి గారు చెప్తారు దాని గురించి, టిడ్కో ప్రాజెక్టులు కానివ్వండి, వీటన్నిటినీ కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు, వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేదా ఇంకేది ఎక్కడ లేదు. పోనీ అన్నిటికీ మించి మనం కూర్చున్న అమరావతి కానివ్వండి, కేవలం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో, ఆలోచనతో, దురుద్దేశపూరితమైన ఆలోచనతో వీటన్నిటిని కూడా నాశనం చేసిన విషయాలు మనం చూసాం. కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే ప్రభుత్వం. నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు కూడా చూసి ఉంటారు, ఏ రాజకీయ శాసనసభ్యుల మీటింగ్ కానీ, రాజకీయ మీటింగ్ కానీ జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు, నా ముఖం చూసి మీకు ఓటేశారు, నా మూలంగా గెలిచారు, మీరేంటి అనే ఆలోచన దూరంతో మాట్లాడే, అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైం అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆ ఆలోచన ధోరణి నుంచి మీరు గెలవటానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే, కూటమి ప్రభుత్వం గెలుపుకి, పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, మా కార్యకర్తల కృషి కానివ్వండి, ఈ కూటమి ఘన విజయానికి కారణం అని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో, ఈరోజు ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాము. గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టుల్ని ధ్వంసం చేస్తే, ఈ 3 పులివెందల గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ దాదాపు 90%, 80%, 60% ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు. ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా, కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గృహ నిర్మాణం, PMAY అర్బన్, PMAY గ్రామీణ్, PMAY జన్మన్ 1.0 ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ డిసెంబర్ 2024కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే నిబంధనలు ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్లను నిర్మించడానికి 26 మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకా 6.41 లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ 6.41 లక్షలు అర్బను, అదేవిధంగా 1,09,000 గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటి వరకు ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి, లేకపోతే 3 ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో, ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందే టూరిజం పాలసీ, అదేవిధంగా వైద్యం, కుటుంబ సంఘ, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాలసీలో ఇంతకుముందే మంత్రిమండలి ఆమోదించినా కూడా దాంట్లో కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి కోసం కొన్ని అమెండ్మెంట్స్ చేశారు.
వాటిని ఈరోజు ఈ టూరిజం పాలసీలో కలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబెట్టేలా భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తోడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించబోతా ఉన్నాం. పర్యాటకుల్ని ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్నెస్, అగ్రి టూరిజం కలుపుతూ టూరిజం సర్క్యూట్లని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ పాలసీ ద్వారా మనం చేస్తా ఉన్నాను. మరి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వటం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 బోర్డుల నామకరణాన్ని మార్చడంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 అనుగుణంగా బోర్డుని పునర్నిర్మించడానికి చేసిన ప్రతిపాదనల్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రస్తుతం పిలువబడుతున్న ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్గా పిలువబడతా ఉంది. అలాగే ఆంధ్ర బోర్డ్ ఫర్ హోమియోపతిని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతిగా పిలువబడతా ఉంది. ఇట్స్ ఓన్లీ కొంచెం చిన్న అమెండ్మెంట్స్. ఇంతకుముందే ఈ పాలసీని ఆమోదించడానికి కూడా మనం చేస్తాను. ఇంకోటి ఐఎన్సి ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 పాలసీని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. రాజధాని అమరావతిని ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ నూతన పాలసీ ద్వారా 30,000 కోట్లు ఇన్వెస్ట్మెంటు, దాదాపు 60,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే వివిధ సబ్సిడీస్ కూడా ఈ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనకి ఆర్టీజీఎస్ మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ ఆర్టీజీఎస్ తీసుకొచ్చి రాష్ట్ర పరిపాలనలో ఒక గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు కోసం మరియు ఆర్ఎఫ్పిఎస్ ఫ్లోటింగ్ కోసం అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పౌర సేవలను సులభతరం చేయటం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే రేపు నుంచి ఈ వాట్సాప్ ద్వారానే అన్ని సర్టిఫికేట్స్, మీ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, మార్క్స్ మెమో కానివ్వండి, అనేక సేవల్ని ఈ వాట్సాప్ ద్వారానే చేయటానికి కూడా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా డేటా ఇంటిగ్రేషన్, అనలిటిక్స్ అండ్ గవర్నెన్స్ హబ్గా తీర్చిదిద్దడం ఈ పాలసీ యొక్క లక్ష్యం. ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్, మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, పీపుల్స్ పర్సెప్షన్ హబ్ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబంధిత అంశాల విశ్లేషణకై అవేర్ హబ్ కూడా ఏర్పాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమానికి 20 ఇంజనీరింగ్ పనులకి గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మార్చి నారాయణ గారు తెలియజేస్తారు. అమరావతి రాజధాని ఏదైతే ఉందో 2014-19లో అనేక వర్క్స్ని టేకప్ చేసి కొంత మేరకు తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దానికున్న అనేక అడ్డంకులు, లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి. పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే, ఏజెంట్లు అట్నే ఉంచేశారు. ఏజెంట్లు అలా వచ్చేసారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది, క్లోజ్ చేయలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2017, 18, 19 ఇచ్చిన టెండర్లు
ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం, దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము. ఆ కమిటీని 24/7/24 తేదీ 7వ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే అంటే రేట్ల పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది. వాళ్ళు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు. ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది. కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసుకుపోయారు. కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు. ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 268.78 కోట్లు డ్యామేజ్ జరిగింది. 286,78,00,000. 286,78,00,000. ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్స్ వాటిల్లోనే 151 కోట్లు డ్యామేజ్ జరిగింది. ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. తర్వాత జిఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది, అది తర్వాత జిఎస్టీగా రావటం జరిగింది. ఆ డిఫరెన్స్ 452.35 అంటే 452,35,00,000 జిఎస్టీ పెరిగింది. ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల 452,35,00,000 అంటే 6.12%. అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు. అంటే బిల్డింగ్లో వాటిలో అటకలన్నీ అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. అది 481.38 కోట్లు. 481,38,38,00,000. అది 6.51%. 6.51. ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది. ఎస్ఓఆర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పటికి ఉన్న తేడా అంటే ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా సీఈల కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు చేసిన ప్రకారం ఈరోజు అంటే 7,391 కోట్ల 7,391,65,00,000 వర్క్ మిగిలింటే, అంటే అప్పుడు 2014-19లో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది 7,391,65,00,000. దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా 2,507,42,00,000 రేట్లు పెరిగినందువల్ల పెరిగింది. రేట్లు అది 33.92%. ఎస్ఆర్ రేట్లు అంటారు, అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది. అంటే కంకరకు కానీ స్టీల్కి కానీ సిమెంట్కి కానీ ఎవ్రీ ఇయర్. దాని ప్రకారం ఇప్పుడు వేస్తే 2,507,42,00,000 అంటే 33.92%. అదే ఇప్పుడు కానీ కంప్లీట్ చేసి ఉంటే ఇది సేవ్ అయ్యిండేది, ఆ డ్యామేజ్ అయ్యిండేది కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు ఇది 18 వర్క్స్కే, ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంక్ రోడ్స్ యుటిలిటీస్ అంటే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్యాకేజీలు తీసుకుంటే 1,629 కోట్ల వరకు మిగిలిపోతే ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే
460 కోట్లు పెరిగింది. ఏది రేట్లు పెరిగినాయి దేనివల్ల? మెటల్ వల్ల కావచ్చు, ఎర్త్ వర్క్ వల్ల కావచ్చు, సిమెంట్ వల్ల కావచ్చు, కంకర వల్ల కావచ్చు, ఇలా బెటమిన్ వల్ల కావచ్చు. ఒక బెటమినే తీసుకుంటే యాక్చువల్గా పర్ టన్ 83.33% ఉంది. అప్పటికిప్పటికి 83.33%. ఈ విధంగా ఎస్టిమేషన్ వేశారు. అయితే ఇవన్నీ నష్టాలన్నీ జరగడానికి కూడా గత ప్రభుత్వం చేసిన ఆ విధ్వంసం ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని రాకూడదు అనే ఉద్దేశం చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, మొత్తం ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ యాక్చువల్గా. అదేవిధంగా 1200 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా 3600 అపార్ట్మెంట్లు, హౌసెస్ 3600 మొత్తం యాక్చువల్గా. అంటే 3600 మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది. అందులో మేజర్ వర్క్ అయిపోయింది, ఇంకా మైనర్ వర్క్ ఉంది. అదేవిధంగా 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్. అదేవిధంగా అసెంబ్లీ బిల్డింగు, తర్వాత హైకోర్టు బిల్డింగు, ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్నీ, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయబోతుంది జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది. టోటల్ అప్పుడు యాక్చువల్గా మనం 41,000 కోట్లకి యాక్చువల్గా చేసాము. ఇప్పుడు మరొక 30% దానికి ఎక్స్ట్రా అవుతుంది. దాని మీద వర్కౌట్ చేస్తున్నారు లాయర్ గారు. అట్లా ఏం లేదు యాక్చువల్గా లేదు. ఇంకేం పోరాటం ఆయన చేసేది అదే కదా. ఇంకొక చిన్న విషయం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని డిసెంబర్ 15వ తారీఖున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఐఎన్పిఆర్ నుంచి వారి జీవిత చరిత్ర మీద అన్ని సంఘటనలను కూడా తీసుకొచ్చి ఒక లఘు చిత్రాన్ని కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది. అదేవిధంగా ఆయన జన్మస్థలం ఏదైతే ఉందో ఆ ఇంటిని ఒక మంచి మ్యూజియంగా కూడా తయారు చేయాలని, ఆయనకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, ఆయనకు సంబంధించిన ఏదైనా ఉంటే రిటర్న్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా ఆ మ్యూజియంలో పొందుపరచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా, ఎందుకంటే గత ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్లు పూర్తిగా బాధ్యతారహితంగా ఉండి, ఎందుకంటే 50,000 కోట్ల ప్రాజెక్ట్ జల్ జీవన్ మిషన్ అనేది ఈ రాష్ట్రానికి. మిగతా రాష్ట్రాలన్నీ కూడా, తెలంగాణ లాంటి రాష్ట్రాలు అది త్రాగునీరు వాట్ దట్ స్కీమ్ తెలంగాణ మిషన్ భగీరథ లాంటి పథకాలని ఆ ప్రజలకి త్రాగునీరు చేరవేయటానికి టేకప్ చేస్తే, మన ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని కూడా, గత ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని కూడా ఏ విధంగా నాశనం చేసిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 51,000 కోట్లతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉన్నారండి ఇక్కడ అధికారంలో, సాధ్యమైద్దా అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేయటానికి? సో కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కావాల్సిన స్టేట్ షేర్ని అందుబాటులో రాకపోవటం మూలంగా ఆ ప్రాజెక్టు పూర్తిగా క్యాన్సిల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక టైం లిమిట్తో 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తీసుకుని 10 సంవత్సరాలకు ఒక ప్రాజెక్ట్ని తయారు చేస్తుంది. యాక్చువల్గా ఈ జల్ జీవన్ మిషన్ పూర్తి అయిపోయే సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం మూలంగా ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల క్రితం కనుక ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా
త్రాగునీరు పనులు పూర్తి చేసినట్లయితే ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు చెప్పారు ఏ విధంగా రేట్లు పెరిగింది, హెచ్డిపి కానివ్వండి. ఇప్పుడు దీనంతా కూడా మెయిన్గా హెచ్డిపి పైపులు కావాలి. హెచ్డిపి రెజిన్ పెరగటం మూలంగా ప్రైస్ వేరియేషన్ ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. సో అదంతా కూడా ఆర్థిక భారమే కదా. సో అంటే ఎంత బాధ్యతారహితంగా చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వ నిబంధనలు కూడా ఏ విధంగా కాలు రాసేదో ఒకసారి ఆలోచన చేయాలి. జల్ జీవన్ మిషన్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సస్టైనబుల్ వాటర్ సోర్స్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పారంటే పెద్ద చెరువు కానివ్వండి, రిజర్వాయర్ కానివ్వండి, నదులు కానివ్వండి, కాలువల ద్వారా వాటర్ని ప్రజలకి చేర్చాలని చెప్పేసి ఆ నీటిని చేయాలంటే అక్కడికక్కడ బోరు వేసేయటం, దాని ద్వారా వాటర్ ఇచ్చేయటం. అంటే నిబంధనల్ని అన్నిటినీ కూడా ఏ విధంగా కాలు రాశారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పాదయాత్రలో ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల్లో ప్రజలు త్రాగునీటి కోసం ఎదుర్కొంటున్న సమస్యల్ని కల్లారా చూసిన లోకేష్ గారు దీని మీద ప్రత్యేకంగా క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అధికారులకు కూడా మరి సూచన చేయడం జరిగింది. డిపిఆర్లు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించాల్సిన నిధుల కోసం కానివ్వండి, సరైన సమయంలో అలసత్వం లేకోకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా తయారు చేసి సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి అందించమని చెప్పేసి కూడా మరి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ జల్ జీవన్ మిషన్ని తప్పకుండా దాని ద్వారా ఏదైతే మేము సూపర్ 6లో చెప్పామో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేస్తామని, దాంట్లో భాగంగా ఈ జల్ జీవన్ మిషన్ కూడా పూర్తిగా చేస్తాం. ఏదండి సార్, సీజ్ ది షిప్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్నీ ఉన్నాయి. తప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విధంగా ఒక పోర్టులు ఎందుకు నిర్మాణం చేస్తాం? మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, లేకపోతే మన రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల్ని, లేకపోతే మన కర్షకులు కష్టపడి పండించిన పంటల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాన్ని ఆర్జించడం కోసం మనం ఈ పోర్టులను వాడుకుంటాం. మన రాష్ట్ర ఎకనామికల్ డెవలప్మెంట్కి ఈ పోర్టులు ఉపయోగపడతాయి. కానీ ఈ పోర్టుల్ని ఇటువంటి కార్యక్రమాలకి వినియోగించడం, పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని తీసుకెళ్ళి సార్టెక్, ప్రతి రైస్ మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలి, ప్రతి మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలంటే మేము అనుకున్నాం పేదవాళ్ళందరికీ కూడా మంచి సార్టెక్ బియ్యం ఇస్తాం అనుకున్నాం. కాదు, ఈ బియ్యాన్ని అంతా తీసుకెళ్ళి కేవలం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలను సార్టెక్ చేసేసి చక్కగా నైస్గా చేసి వాటిని ఎగుమతి చేసే సౌత్ ఆఫ్రికాకు ఎక్కడెక్కడ చేస్తారో అని తెలియదు. సో దీని మీద తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సీరియస్గా తీసుకున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సీరియస్గా ఆలోచన చేస్తారు. ఏమండి లేదండి, అంటే ఒక మెగా పోర్ట్ని కేంద్ర ప్రభుత్వాన్ని శాంక్షన్ చేయమని అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మెగా పోర్ట్ ఒకటి బాంబేలో ఇస్తున్నారు. సో కొన్ని లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్లు కేవలం మెగా పోర్ట్కు మాత్రమే వస్తాయి, అన్ని పోర్టులకి రాలేవయ్యి. సో అటువంటి మెగా పోర్ట్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. అంటే వాళ్ళు దుగ్గిరాజపట్నంలో ఎక్కడ చూసినట్టున్నారు, అది సూటబుల్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినట్లుంది. ఇప్పుడు ఇంకా మనకి 975 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి దానికి తగ్గ అవకాశాలు, దానికి తగ్గ డెప్త్ అన్ని వాళ్ళు సర్వే చేసుకుని వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే అదైతే క్యాబినెట్లో చర్చకి వచ్చినట్టు లేదు, కానీ బయట చెప్పుకునేది ఏంటంటే బలవంతంగా బెదిరించి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే పార్ట్నర్షిప్ని కేవలం 300-400 కోట్లకి తీసుకుంటమే కాకుండా ఆ 300-400 కోట్లకి మా పోర్ట్లో వచ్చే లాభాలు డివిడెండ్స్ని తీసుకున్నారంట. తర్వాత ఇంకేదో కూడా వస్తే దాన్ని కూడా తీసుకున్నారని బయట చెప్పుకుంటున్నారు మీలాంటి మిత్రులు. అంటే నేను ఎన్నో చెప్తున్నానండి, ఐఎన్పిఆర్ మినిస్టర్గా. ఏమండి అయితే నేను చదవలేదు,
అయితే మీరు మీ దగ్గర మాట్లాడుతారు కదా, మీరు మీలాంటి నాకు కలిస్తే మాట్లాడితే తెలిసింది నాకు. బిల్డింగ్ గురించి చెప్పారు కదా సార్. ఎస్, షిప్ బిల్డింగ్ ఆల్రెడీ గతంలో విశాఖపట్నంలో షిప్ యార్డ్ ఉండేది. అది తర్వాత అది అయితే షిప్ బిల్డింగ్ లేదని నేను అంటలా, ఉండాల్సిన స్థాయిలో మనకు అవకాశాలు ఉన్న స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీ డెవలప్ కావాలనేది నేను చెప్పదలుచుకుంది. దాన్ని డెవలప్ చేయాలి రాష్ట్రంలో. ఇప్పుడు గుజరాత్ మెరిటైమ్లో నెంబర్ 1గా ఉంది. ఆ స్థాయికి మన రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్ళాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏమండి, మీరు చెప్పారు కదా, తప్పకుండా నేను కూడా సూచన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు ప్రజల్లో తిరిగి వాళ్ళు చెప్పే అభిప్రాయాలను మీరు గవర్నమెంట్కి తెలియజేస్తే వాటిని సాధ్యాసాధ్యాలను బట్టి మనం కూడా అడాప్ట్ చేద్దాం ఉన్నారు. సో నో డౌట్, నేనైతే కొనసాగిద్దాం అనుకుంటున్నాను. నేను వ్యక్తిగత సరే సార్, ఇందాక చెప్పారుగా, నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను చెప్తే బాగోదు, నారాయణ గారు చెప్తేనే బాగుంటుంది.